హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే మసాలా రాజ్మా కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే లంచ్ బాక్స్లో పెట్టాలి కాబట్టి ఇప్పుడు అందరికీ నచ్చుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది. చపాతీ, రోటీస్, పుల్కాస్, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ అయితే రాజ్మా నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ రాజ్మా అనేది బాగా నానాలి. చాలా మంచిగా నానితేనే మంచిదన్నమాట. నానకుండా తింటే హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ రాజ్మా అంతా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది 5-6 విజిల్స్ వస్తే మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు టమాటో పేస్టు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రాజ్మా అయితే కుక్ అయిపోయినాయి. చూద్దాము ఎంతవరకు కుక్ అయినాయో. ఒకటి తీసి చూస్తే మనకు అర్థమైపోతుంది. చూసారు కదా, కరెక్ట్గా కుక్ అయినాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ ముందుగా. తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలానే ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి. మీ దగ్గర ఏ చిల్లీ ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ కానీ మంచి కలర్ కానీ వస్తుందన్నమాట. మంచి కలర్ కోసమే ఇవి వేసుకుంటాము. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. మనం వండేది పప్పు కాబట్టి అది కొంచెం ఇంగువ ఎక్కువగానే వేసుకున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే మానేసేయండి. ఇప్పుడు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటో ముక్కలు అవి వేసుకోవాలండి. ఈ ఆనియన్ మాత్రం ఖచ్చితంగా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి పచ్చిగా ఉంటే మంచిగా ఉండదు. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఈ ముక్కలు అనేది మనకి సాఫ్ట్గా అయిపోవాలి, మ్యాష్ అయిపోవాలన్నమాట. ఎక్కడ కూడా ముక్కలాగా లేకుండా మంచిగా సాఫ్ట్ అయిపోయిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఈ ప్యూరీ కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇప్పుడు తగినంత పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత నేను ధనియాల పొడి వేసానండి. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలానే ఇది రాజ్మా మసాలా పౌడర్ వేసానండి. 1 టీ స్పూన్కి పైగానే వేసాను. అలానే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను 1.5 టీ స్పూన్. ఇవన్నీ కూడా ఆయిల్లో ఒక 2 మినిట్స్ మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని స్లోగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రాజ్మా బాయిల్ చేసుకున్నాం కదా, అవి మొత్తం కూడా వేసుకొని ఈ మసాలా అంతా రాజ్మాకి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మంచిగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలన్నమాట. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ చేశాను. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు. ఫస్ట్ రాజ్మా నానబెట్టి ఉడకబెట్టేటప్పుడు వేసాను. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం సోంపు పొడి వేసుకోవాలండి. పొడి ఉంటే పొడి, లేదంటే మన దగ్గర ఉంటే దాన్ని కచ్చాపచ్చగా దంచుకొని మనం దీనిపైన వేసుకుంటే సరిపోతుందండి. వెంటనే ఇది సోంపు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి వాటర్ అది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.